కీర్తన గ్రంథము 37 అధ్యాయం 23 వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒకని యొక్క నడత అది స్థిరపరచాలంటే అది యెహోవా చేతనే. దేవుడే ఒకరి నడతను స్థిరపరచగలడు గాని, ఇంక ఏ ఒక్క మనిషి గాని, ఏ ఒక్క యంత్రం కానీ, ఏ ఒక్క ఇది కానీ ఒక మనిషి నడతను స్థిరపరచలేదు. దేవుడు దేన్ని చూసి ఆనందపడతాడు అంటే, వాని యొక్క ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నడతలో స్థిరపరచబడాలి అంటే అది దేవుడి వల్లనే అవుతుంది. దేవుడే చేయాలి. ఇంకెవరూ చేయలేరు. ఇంకెవ్వరూ చేయలేరు. అయితే ఈరోజు చాలామంది నడతలు స్థిరపరచుకోవాలని ఆశగా ఉంది. ఆశపడుతున్నారు. అలా ఆశపడుతున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికే మొరపెట్టాలి. ప్రభువా, నా నడతలన్నీ నీకు తెలిసే ఉన్నది ప్రభువా. నేను నడిచే నడత, నేను జీవించే జీవితం, నా ప్రవర్తన అంతా నీ దృష్టికి కనపడుతూనే ఉంది నాయనా. నాలో నీకు ఇష్టం లేనిది, నాలో నీకు నచ్చనిది, నాలో నీకు బాధ కలిగించేది, నాలో నీకు దుఃఖం కలిగించేది, నాలో ఏదైతే నీకు అసహ్యమనిపిస్తుందో దాని అంతటినీ కూడా నీ యొక్క రక్తంతో కడిగి శుద్ధిపరిచి నన్ను బాగు చేయండి. నన్ను నీ సన్నిధిలో స్థిరపరచుకోండి. నా నడతలన్నీ స్థిరపరచండి. నీ కొరకే నేను నడుచుకోవాలి. నీ కొరకే నేను జీవించాలి. నీలో నేను ఫలించాలి అని మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన నడతలన్నీ ఆయనే స్థిరపరచాలి. ఏ మానవుడు కూడా, నరుడు కూడా తను తాను సాధన చేసుకోలేడు. తను సాధుపరచుకోలేడు. అయితే దేవుడు వారిని సాధుపరచగలడు. దేవుడు వారిని సరిచేయగలడు. దేవుడు వానిలో మార్పు తీసుకొని రాగలడు. అలా రావాలి అంటే మన వైపు నుంచి కూడా దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా హృదయము మార్చు అని దావీదు ప్రార్థన చేశాడు కదా. హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా, హిస్సోపుతో నన్ను కడుగయ్యా. అయ్యా, నన్ను నువ్వు స్థిరపరిచినావంటే నేను అనేకమైన పాపులకు చెప్పి నీ వైపు తిప్పుతాను. నన్ను ఈ విషయంలో స్థిరపరచయ్యా. నాకు స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధి పుట్టించయ్యా. పరిశుద్ధాత్మ నా యందు తీసేయకయ్యా. అయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా అని దేవుని ఎదుటికి వచ్చి దావీదు ప్రార్థన చేశాడు. అందుకని దేవుడు అక్కడి నుంచి దావీదుని ఇంకా స్థిరపరిచాడు. కాబట్టి ఈరోజు ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా అలా ప్రార్థన చేయగలిగితే, నువ్వు కూడా అలాగ దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు మన యొక్క నడతల్ని, మన జీవితాల్ని ఆయన స్థిరపరుస్తాడు. ఆయన స్థిరపరిచాడంటే ఎవరు దాన్ని తోసివేయలేరు, నెట్టివేయలేరు, దాన్ని ఇంకేమి చేయలేరు. ఆయన స్థిరపరిచేశాడు కాబట్టి ఇంక ఎవ్వరు కూడా దాన్ని ఏమీ చేయలేరు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని చేత స్థిరపరచబడాలి. నీ కుటుంబం దేవుని చేత స్థిరపరచబడాలి. నీ బిడ్డలు దేవుని చేత స్థిరపరచబడాలి. వారు నీవు ప్రవర్తించే ప్రవర్తన, మనం ప్రవర్తించే ప్రవర్తన దేవుడు చూసి ఆయన ఆనందం కలగాలంట. ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, చూసారా ఎంత ఆనందంగా నాకు వాళ్ళు నడుచుకుంటున్నారు. వాళ్ళు నడుస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది, ఎంతో ఆనందం వేస్తుంది, ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇలాగే ఉండాలని నేను ఆశపడ్డాను. వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ రీతిగానే వాళ్ళు నడుచుకుంటున్నారు. ఇదే నేను కోరుకున్నది. ఈ విధంగానే ఉండాలి అని ప్రభు మనల్ని చూసి ఆనందపడతాడట. కానీ ప్రస్తుతం ప్రభు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? మనల్ని చూసినప్పుడు, మన ప్రవర్తన చూసినప్పుడు ప్రభు సంతోషపడుతున్నాడా, ఆనందపడుతున్నాడా, లేదా దుఃఖపడుతున్నాడా? దుఃఖపడుతున్నట్లయితే మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కోల్పోతాం. మనం ఆనందపడేటట్టు చేసామంటే దేవుడి దగ్గర నుంచి మెండైన ఆశీర్వాదాలు పొందుకుంటాం.
ఎందుకంటే ఆనందం వచ్చినప్పుడే ఒక మనిషి మనల్ని దీవిస్తాడు. దేవుడు కూడా ఆనందం కలిగించినప్పుడే మనం దీవిస్తాడు. ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా ఇవ్వగలడు, ఏదైనా దీవించగలడు. కనుక మనం ఆయనకు ఆనందం కలిగించే విధంగా నడుచుకుంటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మా నడతలన్నీ నీ చేతిలో ఉన్నాయి ప్రభా. మేము ఈ లోకంలో నడిచే ప్రతి అడుగు, జీవించే ప్రతి జీవితం నీ ఎదుట ఎలా ఉన్నదో నీకు తెలుసు నాయన. కాబట్టి మా నడతలన్నీ మీ రక్తంతో కడుగు, మా అడుగులన్నీ మీ రక్తంతో కడుగు, మా జీవితం అంతా మీ రక్తంతో కడుగు. ఏ కోణంలో చూసినా, ఏ వైపు నుంచి చూసినా మాలో నీకు కొంచెమైనను ప్రభువా దోషము లేకుండా, పాపము లేకుండా అణువణువు మీ రక్తంతో కడుగు ప్రభువా. శుద్ధిపరచు ప్రభువా. అయ్యా, ఈ సోపుతో మమ్మల్ని కడగండి, హిమము కంటే తెల్లగా మమ్మల్ని కడగండి ప్రభువా. నీ యొక్క రక్తంతో మమ్మల్ని శుద్ధిపరచండి. మా అంతరంగంలో నూతన స్వభావం, నూతన బుద్ధిని పుట్టించండి. మాకు స్థిరమైన మనసును కలగచేయండి. మేము అటు ఇటుగా తిరిగే వారం కాదు. మేము సంచల తత్వం కలిగి, అయ్యా అలాంటి మనసు కలిగి జీవించే జీవితం కాదు. నా ప్రభువా, నీ కొరకు మాత్రమే, నీలో మాత్రమే జీవించే జీవితం కలిగిన జీవితాన్ని జీవించుటకు ప్రభువా మాకు సహాయం చేయండి. ప్రభువా మా జీవితాలను స్థిరపరచండి. ప్రభువా మా కుటుంబాలను స్థిరపరచండి. ప్రభువా మా బిడ్డలను స్థిరపరచండి. నాయన వారి యొక్క ప్రవర్తనలో కూడా నువ్వు ఎంతో మార్పును తీసుకురండి. అయ్యా, ప్రతి యొక్క తల్లి తండ్రి అయ్యా నీ యందు సహగా నడుచుకోవాలి. ప్రతి యొక్క బిడ్డలు నీ యందు సహగా నడుచుకోవాలి. ప్రభువా నువ్వే చేయాలి ప్రభువా, నువ్వే చేయాలి నాయన. అదిగో తండ్రి, మానవుడు బలహీనుడై ఊరికే తప్పిపోతూ పడిపోతూ సాతానికి నాయన వాడి ప్రేరేపణకు లొంగిపోతూ ఉన్నాడు. దయచేసి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మీ శక్తి కలిగిన అమూల్యమైన రక్తంతో శుద్ధిపరచు నాయన. దేవా, నీ కొరకు నిలబెట్టుమని, నీ కొరకు బలపరచమని, నీ కొరకు నడిపించమని, నీ కొరకు వాడుకోవాల్సిన వీళ్ళందరినీ వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభువా, ఈ సమయంలో మా జీవితాలని, కుటుంబాలని, పరిచయను, సమస్తమును చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అపాత్రును, అయోగ్యుని తండ్రి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిన్ను నమ్ముకొని మా ద్వారా నిన్ను ఆరాధన చేస్తున్నా అయ్యా, అన్ని కుటుంబాల కొరకు, అన్ని సంఘాల కొరకు, వాక్యం ఉంటున్న బిడ్డలందరి కొరకు నాయనా మరొక్కసారి హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ చేతులకి మిమ్మల్ని అప్పగించుకున్నాను ప్రభా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ఎంతోమంది ప్రజలు కలిగిన దేశం అయ్యా. అయితే నాయన మా దేశంలో స్వార్థని అందనీయకుండా, స్వార్థని పంచనీయకుండా సాతానుడు ఎన్నో ఆంక్షలు పెట్టి ఉన్నాడు. దేవా, అట్టి ఆంక్షలను మీరు ఎత్తేయండి ప్రభా, తొలగించి వేయండి ప్రభా. నీ యొక్క నామంలో స్వార్థ విరివిరిగా జరగటానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు నెలలో జరగబోతున్న స్వార్థ కూటాలను కూడా మీరే బలంగా ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. యేసయ్యా, అదిగో తండ్రి నాయన, నీకు బిడ్డలందరినీ మరొకసారి నీ గాయపడిన హస్తాలకి అప్పగించుకున్నాం ప్రభా. ఆయన ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద నీ కనికరము, నీ నెమ్మది, నీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా యేసయ్యా, ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారికి సంతోషం, సమాధానం, ఆనందం కలుగచేయండి. వారిలో నీ యొక్క సహాయం సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించండి అయ్యా. సార్వత్రిక సంఘాన్ని నీ రాకడకు సిద్ధపరిచి ఆశీర్వదించు నాయన. ప్రతి యొక్క సంఘము, సంఘ కాపరి, విశ్వాసులు అందరూ కలిసి నీ రాకడకు సిద్ధపడి పరలోకానికి సంతోషంగా నేను ఎదుర్కోవడానికి సహాయం చేయండి నా యేసయ్యా. త్వరగా రమ్ము, తరువాత త్వరగా రమ్ము. నీ సన్నిధిలో, మీ పరలోకంలో మేము ఉండటమే మాకు ఇష్టం. కాబట్టి అట్టి కృపలో మమ్మల్ందరినీ సిద్ధపరిచి నడిపించి ప్రభువా నీ చేతులకి మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. అన్ని విషయాల్లో నువ్వు మమ్మల్ని స్థిరపరుస్తావని, మా నడతలు స్థిరపరుస్తావని, నిన్ను ఆనందపరిచే విధంగా నడుచుకోవటానికి ప్రభువా నీవే మా ఎడల
కృపను కనికరం చూపిస్తావని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.